హలో నమస్తే అండి, నేను వల్లి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దేవరవల్లి క్రియేషన్స్. మొన్న మీకు చెప్పాను కదా వార్నిష్ ఏ విధంగా ఉంటుంది, ఈ ఫ్లవర్స్ అన్నిటికీ గ్లేజ్ ఏ విధంగా వేయాలి అన్నది ఈ బోర్డ్కి వేసి చూపిస్తాను. ఒకసారి రండి. ఇందులో మీకు డెకోర్ వార్నిష్ అని చెప్పేసి ఈ వార్నిష్ ఉంటుంది. ఈ వార్నిష్ని మనం తీసుకొని ఇట్లాగా గ్లాస్ దాంట్లో ఇలా వేసుకుని ఇట్లా తీసుకొని దాంతో మనం ఇలా బోర్డ్కి ఈ బోర్డులో ఉన్న ఫ్లవర్స్ అన్నిటికీ కూడా ఇట్లా వేసుకోవాలండి. ఇలా ఆల్రెడీ ఒక కోట్ వేసి ఉన్నాను నేను, ఇంకా సెకండ్ కోట్ వేస్తే ఇంకా మంచిగా వస్తుంది అని చెప్పేసి రెండో కోట్ వేస్తున్నాను. ఇట్లా మొత్తం అంతా కూడా ఫ్లవర్స్కి, లీవ్స్కి అన్నిటికీ కూడా ఇది బుట్ట లోపల థర్మోకోల్ పెట్టానండి. థర్మోకోల్ పెట్టి పైన దానికి అంతా కూడా ఫిల్ చేసి ఇది ఇట్లా కట్ చేసి ఇది చూపిద్దామని మీకు కట్ చేసి ఉంచాను. ఇట్లా తీసుకొని ఈ థర్మోకోల్ లోపల పెట్టి దీనిపైన అంతా కూడా ఇలా మొత్తం అంతా కూడా కవర్ చేసి కోల్డ్ పోర్సిలిన్ ఇందులో బర్న్ షీనా కలర్ కలిపాను. ఇందులో కలిపితే ఇలా బ్రౌన్ వస్తుంది. బ్రౌన్ షేడ్ కలిపి దాంతో మనం ఇది స్టిక్ చేసి దానిపైన మొత్తం ఫ్లవర్స్ అన్నీ కూడా నేను చేసి చూపించిన ఫ్లవర్స్ ఉన్నాయి, లీవ్స్ అన్నీ కూడా మనం స్టిక్ చేసుకున్నామండి. ఆరిపోయిన తర్వాత ఇలా మనం వార్నిష్ వేసేసుకున్నట్టయితే బోర్డ్ రెడీ అయిపోతుంది. ఇట్లా వస్తుందండి. మొత్తం అంతా అయిపోయిన తర్వాత బోర్డు ఈ విధంగా రెడీ అవుతుందండి. గ్లేజ్ పెట్టిన తర్వాత ఇట్లా వస్తుంది. ఈ ఫ్లవర్స్ కూడా మామూలుగా ఉన్నట్టయితే మనకి మ్యాట్ ఫినిష్ ఉంటాయి. ఇట్లా వచ్చిన తర్వాత మొత్తం అంతా కూడా డ్రై అయిపోయిన తర్వాత ఈ వైట్గా కనబడుతుందని అనుకోక్కర్లేదు. మనం ఇది వైట్గా ఉండదు. తర్వాత ట్రాన్స్పరెంట్గా మనకి ఒక పోలిథిన్ పేపర్తో ఒక లేయర్ కప్పినంత షైనీగా వచ్చేస్తుంది. కొంచెం బాగా డ్రై అయిన తర్వాత ఇలా వస్తుందండి. ఓకేనండి, నా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.